వడగాలులతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు భారీ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. ఏపీ తెలంగాణలో గాలివానతో అలజడి రేగింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. ద్రోణి ప్రభావంతో తెలంగాణకు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఛత్తీస్గఢ్ నుంచి రాయలసీమ వరకు తెలంగాణ మీదుగా ద్రోణి కొనసాగుతుందని చెప్పింది. ఈ క్రమంలోనే ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో వర్షం కురిసింది. ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో వర్షం దంచికొట్టింది. అల్లూరు జిల్లా పాడేరు, అరకు ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది. ఉమ్మడి కర్నూలు, మన్యం జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. శ్రీకాకుళం, అనకాపల్లిలో ఈదురుగాలులతో వర్షం బీభత్సం సృష్టించింది. మరోవైపు ఒక్కసారిగా కురిసిన వర్షాలతో పలు ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఈదురుగాలులతో బొప్పాయి పంట రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే వరి కళ్ళాల్లోకి వడ్లు తడిసి ముద్దయ్యాయి. మరో 4 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది.